జరిగితే ఎందుకు పట్టుకోలేదన్నది ఇక్కడ జేపీ గారు ఒక మాట. ఒక్క నిమిషం బ్రహ్మారెడ్డి గారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. జేపీ గారు, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లు, కలెక్టర్లు కావచ్చు, ఇంకా ఆ హోదాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి చెప్తున్నారు మాకు కౌంటింగ్ అంటే భయం వేస్తుంది. నేనైతే అంటే మీరు నాకంటే చాలా సీనియర్ అన్ని రకాలుగా కూడా, నేనైతే ఎప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు మాకు ఎలక్షన్ అంటే భయం వేస్తుంది, మా కౌంటింగ్ అంటే భయం వేస్తుంది, మేము కౌంటింగ్ బాధ్యత నుంచి తప్పుకుంటాం, ఆరో బాధ్యత నుంచి మమ్మల్ని తప్పించండి అని సీఈఓకి లెటర్లు పెట్టడం లేకపోతే విన్నవించుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీన్ని ఎలా చూడాలా? వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్లు పంపించారు, సీఈఓ గారికి పంపిస్తే ఆయన ఏమో అటు ఫార్వర్డ్ చేశారు. దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? వెంకటకృష్ణ గారు, చాలా మంది ఏమనుకుంటానంటే ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో ఒక దేవతలు ముగ్గురు ఉంటారు, వాళ్ళు హామ్ ఫట్ అనే ఒక మంత్రం వేస్తే అంతా మారిపోతున్నారు. అది కాదు. ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ అని చెప్పంటే దేశంలో 1 కోటి మంది ఉద్యోగులు, 12 లక్షల బూతులు ఉన్నాయి. పోలింగ్ బూతుల దగ్గర కానీ, లేకపోతే రక్షణ భద్రతా సిబ్బంది కానీ, లేకపోతే వెనకాలండి ఈ లాజిస్టిక్స్, లేకపోతే కౌంటింగ్, మిగతావి చట్టబద్ధ ఏర్పాట్లు చేసే వాళ్ళు మొత్తం కలిపితే దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు ఈ దేశంలో ఎన్నికల్లో పాల్పంచుకుంటారు. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కోసం మాట్లాడుతున్నాం. కానీ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం, అలాగే నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్, సర్వాధికారాలు బాధ్యతలు ఆయన. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో 2021 నియోజకవర్గాలు ఉన్నాయన్నాడు, 3000 పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. నేనేదో యథాలాపంగా పోలింగ్ అయిన తర్వాత ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డా, ఎంత పర్సెంటేజ్ పడ్డా అని ఒకసారి అలా తిరిగేస్తాను. 3000 ఎవరు చూడాల్సిన అవసరం కూడా లేదు. అలా చూస్తుంటే నా కన్ను ఒక్క దాని మీద పడింది, ఒక ఇంటి మీద. ఒక పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే 2 ఎక్కువ నమోదైనట్టుగా. వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే, ఏమైనా పట్టించుకోలేదు నువ్వు, నీ బాధ్యత కదా, జిల్లా కలెక్టర్గా 20 నియోజకవర్గం నేను ఎక్కడ చూస్తాను, ఎందుకు చూడదంటే క్షమించాను సార్, నేను వెరిఫై చేస్తాను, మళ్ళీ ఫోన్ చేశాడు, కరెక్టే సార్ అలా జరిగిందని. వెంటనే రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చాను. ఎన్నికల సంఘం అనేది ఉరికే ఒక సంఘం లేకపోతే తీర్థం కానట్టుగా, కానీ ఎన్నికల సంఘం కాదు. ఇవాళ జిల్లా కలెక్టర్లు కానీ, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ, అయ్యో మేము చేయలేకపోతే ఎన్నికల సంఘమైనా కానీ ఆర్మీని తీసుకొస్తారా, లేకపోతే అమెరికా నుంచి ప్రెసిడెంట్ తీసుకొస్తారా? బుద్ధి జ్ఞానం ఉందేమన్నా? ఎన్నికలను కూడా నిర్వహించలేకపోతే పరిపాలన యంత్రాంగం అనవసరం, ఇంటికి పంపించేయచ్చు. నిర్వహించే బాధ్యత ఉన్నది, నిర్వహించేందుకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ ప్రజాధనాన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు జనం ఖర్చు పెట్టిస్తారు పేద దేశంలోనూ, అన్ని ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. కాబట్టి నిర్వహణ విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేదు. నిర్వహణ చేయటం లేదంటే అయితే వాళ్ళు అసమర్థులు, అసలు ఉద్యోగాల నుంచి పీకి పారేయాలి. లేకపోతే పక్షపాతంతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు అర్హులు కాదు. అంతే తప్ప మన ఊరికి ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉంది, ఆ ముగ్గురిని తిరుగుతూ కూర్చుందాం అని చెప్పంటే 12 లక్షల పోలింగ్ బూత్లు ఢిల్లీలో వాడు చూస్తాడండి. మీరు అన్నారు సీసీటీవీ కెమెరాలు 12 లక్షలు ఎవరైనా చూడగలరా? ఆ నియోజకవర్గంలో చూడాలి. అలాగే 10 బూత్లకు 20 బూత్లకు ఒక జోన్ గా అధికారి పెడితే అధికారి చూడాలి. అంతేగాని ప్రధానమంత్రి చూస్తాడా, లేదా ఎన్నికల సంఘం చూస్తుందా? ఇవన్నీ మనకి ప్రజల్లో చాలా విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇది మనకి విషయం అర్థం పడుతుంది. మన దగ్గర ఉన్న అధికారులే సర్వాధికారాలు ఉన్నాయి, అవి చేసే బాధ్యత వాళ్ళు విస్మరిస్తున్నారు. ఈవేళ కాదు రేపొద్దు కఠినంగా దండించాలి, పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. జేపీ గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు చెప్పిన ఆ రిప్లై అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనే వ్యక్తికి, అధికారికి ఆ జిల్లాలో ఉన్న మొత్తం అన్ని యంత్రాంగాల మీద పూర్తి అధికారాలు ఉంటాయి. ఆ జిల్లాలో మహా అయితే అతని పరిధిలో ఉండే వాళ్ళు మహా అయితే 100 మందో 200 మందో 1000 మంది రౌడీ షీటర్లు ఉంటారు. కానీ అంతకు మించిన 100 రెట్లు అధికారం ఉంటుంది కదా. ఏదో వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, వీళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, మేము కౌంటింగ్ నిర్వహించలేమని చెబుతున్నారు అని అంటే అందులో భయం కంటే పక్షపాతమే ఎక్కువ కనపడుతుంది. ముందుగానే చేతులు ఎత్తేస్తే సరే, నేను వైసీపీ కోసమే అంటూ చేస్తారని అనను, కానీ ఆ రకమైన వాతావరణం అయితే ఏపీలో ఉంది. ఇది మంచిదా? ఇది అధికారులు ఇలా చేయడం అనేది ప్రజలకు మంచిదా, ప్రజాస్వామ్యానికి మంచిదా? ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే, మంచిది కాదు, దానికి అంతకంటే చర్చ అక్కర్లేదు. కానీ నేను ఒక్కటి వెంకటకృష్ణ గారు, మనం పొరపాట్లు ఉన్నాయి ఖచ్చితంగా, దాని అనుమానం లేదు. కానీ నేను నిశ్చయంగా మళ్ళీ చెప్తున్నాను తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకు కూడా, ఈ దేశంలో ఎన్నికల్లో ఉన్న మౌలికమైన సమస్యలు పోలింగ్ బూత్ లోపల కాదు. నిజమే, మాచర్ల నియోజకవర్గంలో జరిగిందంటున్నారు, అడపదడప ఇంకా జరుగుతున్నది దురదృష్టం. కానీ మొత్తం మీద స్థూలంగా చూస్తే మన సమస్య పోలింగ్ బూత్ లోపల కాదు, బయట. ఎన్నికల నిర్వహణ వరకు బయట సరే, ప్రచారంలో ఏం చేస్తున్నారు, డబ్బు ఎంత ఖర్చు పెట్టారు, ఓటుకి 5000 ఇచ్చారా, 3000 పంచారా, లేకపోతే భయపెట్టారా, బయట
లేకపోతే ప్రలోభాలకు గురి చేశారా, ఎలక్షన్ అయిన తర్వాత అవి ఇస్తాం తాయిలాల గురించి చెప్తున్నారా, కులం మతం వాడారు, ఇవన్నీ వాస్తవాలు. అవి ఎన్నికలు పోలింగ్ బూత్ జరిగేవి కాదు. పోలింగ్ బూత్ లో 99.99% ఈ దేశంలో మంచికో చెడుకో ఓటరు స్వచ్ఛందంగా ఇష్టం వచ్చినట్టు ఓటేస్తున్నాడు. విజ్ఞతతోనో కాదో తర్వాత ఆలోచిద్దాం, అది ఆయన ఇష్టం. ఓటర్గా హక్కు ఉంది, విజ్ఞత రాకుండా ఓటేసే హక్కు కూడా ఉంది. 2, వేసిన ఓట్లని సరిగ్గా లెక్కబెట్టే ఏర్పాటు ఉన్నది. ఈవీఎంలో మరొకటి, ఇవన్నీ కూడా దొంగ మాటలు. ఈ దేశంలో చాలా సక్రమంగా సమర్థంగా జరుగుతుంది. ఓట్లు లెక్కిస్తున్నారు, నిజాయితీగా లెక్కిస్తున్నారు. లెక్కించాక ఫలితాలను అంగీకరిస్తున్నారు, ఇప్పటిదాకా అంగీకరించాలి. అంతేగాని సమస్య పోలింగ్ బూత్ లోపల ఓట్ల లెక్కింపులోనూ లేకపోతే ఫలితాలు ప్రకటించడం లేదు. సమస్య రాజకీయ సంస్కృతిలో, ఎన్నికల వ్యవస్థలో,